వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు నేను మా ఇంట్లోకి మా ఊరు పంట పొలాల్లో దొరికి ఎండ్రకాయలతో పులుసు చేస్తున్నాను. ఏ విధంగా చేస్తానని వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మా ఆయన వీటిని నీట్గా క్లీన్ చేసి ఇస్తాడు. ఈత పంట పొలాలలో దొరుకుతాయండి. వర్షాకాలం ఎక్కువ దొరుకుతాయి అనమాట. కాకుంటే వాళ్ళకి ఎట్ట దొరికే తెలీదు. నేను పట్టలేదు, ఏరే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చాను. పిల్లల్ని ఊరు ప్రయాణంలో అక్కడికి తిప్పుతా ఉన్నాం కదా, ఆ ఊరు నీళ్ళు ఈ ఊరు నీళ్ళు తాగి లైట్గా నెమ్ము చేస్తుందండి. అందుకని మా పెద్దవాళ్ళు అనేది ఏంటంటే, నెమ్ము చేస్తే ఈ పీతల కర్రీ కానీ పెడితే అది ఎటుముట్టి నెమ్మైనా జలుబైనా సరే దేశం వదిలిపోద్దంట, అట్ట శరీరాన్ని వదిలిపెట్టి పోద్దంట అని మా పెద్దవాళ్ళు చెప్తారు. కానీ అది కూడా నిజమేనండి, అది వాస్తవం జరగద్ది. చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. నెమ్ము చేసినప్పుడు వీటిని పులుసు పెట్టుకొని తాగితే ఉంటుంది, తింటే ఉంటుంది సూపర్. ఇంక ఆ నెమ్మి ఏమి ఉండదు, క్లియర్ అయిపోతారు. ఔషధంలాగా పనిచేస్తాయండి. ఇవి అంతే సైజులు అయితే పెరగవు, ఇంతే ఇదే సైజు పెరిగితే ఇంతకు మించి పెరగవు అనమాట. వీటిని ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసి కృపాకి ఇచ్చేస్తున్నా. ఫ్రెండ్స్, పీతలన్నీ నీట్గా అయితే వలిసేసానండి. ఇప్పుడు వీటిని ఒకసారి కడిగేద్దాము. ఇలా వచ్చి కృపా, పులుసు కంటే ఫ్రై పెడితే ఉంటుంది, సరిగ్గా ఉంటుంది ఏంపుడు పెడితే. ఈ చూడు పూసలు ఎగిరినట్టున్నాయి. అబ్బా గోళీలు. గోళీలు పడినటువంటి పూసలు. నీట్గా అయిపోయినాయి కృప. ఎన్ని వెంట్రకాయలని మా ఆయన క్లీన్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు కూర చేస్తాను. కల్లుప్పు కొద్దిగా, పొయ్యి అయితే మండింది.
బాండ్లు పెడుతున్నా. బాండ్లు కాగింది. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పట్టా మొగ్గ వేపుతున్నా. దోరగా ఎర్రగా వచ్చేంత వరకు ఇలాగే వేపనిస్తాను. మా ఆయన బాగా గుర్తు పెట్టుకున్నాడు, కూర అంతట్లో ఉప్పు మిరపొడి ఎన్ని అవసరం లేదు, బియ్యము వేపి దంచేస్తాను కదా, దాన్ని మాత్రం గుర్తు పెట్టుకున్నాడు. నేను మర్చిపోయాను అనుకుంటా అన్నాడు. నేను ఎట్లా మర్చిపోతాను. దోరగా ఎర్రగా వచ్చేంత వరకు ఇలాగే వేపనిస్తాను. దోరగా వేగిపోయినాయి, రోట్లో పోస్తున్నా. బియ్యం గానీ దోరగా వేయిస్తాను. నిజంగా కృప, నువ్వు మర్చిపోయి ఉంటావు అనుకున్నా నేను బియ్యాన్ని. నిజంగా నేను మర్చిపోయి కోళ్ళు. అట్టేసి బియ్యం తింటా. అదే వంటలా క్లీన్ చేసి పెట్టుకున్నా, ఎండ్రకాయలు వేస్తున్నా. పసుపు కొద్దిగా వేస్తున్నా, కల్లుప్పు వేస్తున్నా, కొంచెం నూనె పోస్తున్నా. ఉప్పు, పసుపు, నూనె ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతున్నా. ఇవి వేగేలోపు వీటిని మెత్తగా పొడి చేసి పెట్టుకుంటా. మెత్తగా వచ్చేసిన పొడి తెల్లగడ్డలు వేస్తున్నా. తెల్లగడ్డలు వేసి కానీ మెత్తగా దంచుతున్నా.
ఎండ్రకాయలు బాగా ఉడికిపోయినాయి, తీసి పెట్టేసుకుంటున్నా. బాగా ఉడికిపోయినాయి కదా, బాగా ఉడికిపోయినాయి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. భలే ఉంటది కూర. బాండ్లీ కాగింది, తిరగమత కోసం నూనె పోస్తున్నా. నూనె కాగింది, ఆవాలు జీలకర్ర వేస్తున్నా. ఆవాలు చిటిపెట్టలాడేసాయి, తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి, తరిగి పెట్టుకుని టమాటా ముక్కలు కానీ వేస్తున్నా. కరివేపాకు కానీ వేస్తున్నా. టమాటా ముక్కలు కానీ బాగా ఉడికిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొంచెం కరివేపాకు వేసి మెత్తగా చేసి పెట్టినా, అందుకే అది పచ్చగా ఉంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ నూనెలోనే ఉడకబెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండ్రకాయలని నూనె వేస్తున్నా. కారం కొద్దిగా వేస్తున్నా. పసుపు కొద్దిగా వేస్తున్నా. పసుపు కారం ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతున్నా. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టిన చింతపండుని గుజ్జులాగా చేసి తిరుగుమాతలో పోస్తాను. ఇంకొంచెం నీళ్లు వస్తున్నా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. మూత పెడుతున్నా. ఎందుకు కలర్ భలే ఉంది. కలర్ బాగుంది, స్మెల్ బాగుంది, కలర్ బాగుంది. రుచి ఎలా ఉందో తెలీదు. కూరతో ఉడుకుతుంది, సగం ఉడకొచ్చేసింది. కూర సగం ఉడకొచ్చేసింది. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడిని కూరలో చల్లుతాను.
మసాలా పొడి కూర అంతా కలిసేలాగా కలుపుతున్నా. కానీ కానీ తీస్తున్నా ఎలుగులు పరిగెడుతున్నాయి, గుర్రాలు కూడా పరిగెడుతున్నాయి కడుపులో. ఎంటకాయలు మాత్రం ఇంకా లేపుతా ఉన్నా బాణం వేసి. బాగా ఉడికిపోయింది చూడు, నూనెంతా బాగా పైకి తేలిపోయింది, బాగా ఉడికింది కూర. ఇంకా దించేస్తున్నా. చల్లారిన తర్వాత మా ఆయన తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. చల్లారిన దాకా నేను ఉండలేను, తినేస్తా అంతే. వేడి మీద తినలేవుయా? తినేస్తా కానీ ఆకలేస్తా అంటే నీ ఇష్టం. గ్రేవీ మాత్రం సూపర్గా వచ్చిందండి. కలర్ కానీ వండే విధానం కానీ బాగా వచ్చింది. ఏమనుకుంటున్నావు? హానకులు సగభాగం తినేది నేనే, అర్థమైందా? ఒక్కరో తేడా బాబాయ్ వెనకపోతే చూడు. నేను అన్నాను చూడు. ఫ్రెండ్స్, ఫైనల్ గా కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఇంకొకటి, మేము చేస్తున్న వీడియోల్లో కొన్ని వీడియోలు వచ్చి ఏంటంటే రఫ్గా ఉంటాయి, కొన్ని వీడియోలు వచ్చి కొంచెం క్లాస్గా అనిపిస్తాయి అనమాట. మొన్న రఫ్గా ఉన్న వీడియో పడవ మీద చేసాం కదా వీడియో, అది కొంతమంది చూసి భయపడ్డారు. లేదండి, మీరు ఎవరు భయపడొద్దు, ఎందుకంటే అది మాకు అలవాటే. ఎన్నోసార్లు ఆ విధంగా తెప్ప మీద వంటలు అయితే చేస్తున్నాము. ఈ యూట్యూబ్ ఛానల్ లేనేటప్పుడు సరదాగా ఫన్గా అలాగా చేస్తున్నాం అనమాట. అలాంటిది ఇప్పుడు అందరికీ తెలియాలి అంటే, అందరికంటే మా పర్సనల్ ఇలా తెలియజేయడానికే మేము అలా చేసాం, అంతేగాని అదేదో రిస్క్ ఏం లేదు, మాకు అలవాటేనండి. ఇలాగ సరదాగా మేము చేస్తూ ఉంటాం. నేను కృప అలా 19లో 20లో ఈ టైంలో, లాక్డౌన్ టైంలో చెరువు మధ్యలో నైటు పగులు మేము అక్కడే చేపలు పడుతూ అక్కడే ఉండేదన్నమాట. లాక్డౌన్ సమయంలో ఇంటికి రాకుండా నేను కృప ఇద్దరు మాత్రమేనండి. అలాంటి కొంచెం అంటే ఇప్పుడు కొత్త అంటే చూసే వాళ్ళకి కొద్ది ఏంది ఇలాగ ఉంటున్నారు అని అనుకోవద్దు, మాకు అలవాటేనండి. అది మీతో పంచుకుంటున్నాము. మేము చేసే కొన్ని పనులు మీతో పంచుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎవరు కూడా భయపడొద్దు, కంగారు పడొద్దు. మేము చేసే వీడియోలు కొన్ని రఫ్గా ఉంటాయి, కొన్ని క్లాస్గా ఉంటాయి. ఇదనమాట. ఇది చెప్పదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఈరోజు చెప్పేస్తున్నాను. అది కూడా తప్పులు పొరపట్లేదు అని ఉంటాయేమో, మీరే సరిదిద్దుకోండి. ఎందుకంటే మాకు ఎలా మాట్లాడాలనేది తెలియదు అనమాట. ఇప్పుడైతే కృప చేసిన ఈ పంట పొలాల్లో దొరికే ఎండ్రకాయ కర్రీ ఏంది ఇలాగ అయింది, బిగించుకోపోయిందా? ఏకుంటా ఉండాల్సింది. పులుసుగానైతే భలే ఉండనుకుంటా. కృప గేవి ఏంది కృప ఇలా ఉందా? ఓ అమ్మో, వాటర్లో కానీ పెడితే ఈ విధంగా పేట వచ్చి 10,000 అమ్మచ్చు. ఏంది ఎట్టం చూడ, ఇది దాంట్లోనే బా. అయ్యో గ్రేవీ కాదు, గ్రేవీ. 1-2 పదాలు తప్పు పోతాయి. సూపర్గా ఉంది కృప. ఈ కర్రీ అంటే ఏది లేదు. చిక్కంగా కలపాలి, కానీ కాలుతుంది, ఇబ్బంది లేదు. కృప దెబ్బ వేసావా? చెప్తా ఉండు. 2 ముద్దలు తిన్నాయి గట్టిగా, అప్పుడు అడిగితేట. ఎంటకాయ నడుము బాగానే మేము మరువు అంటామండి. ఆ మరువు అనమాట. అబ్బా, సౌండ్ ఏమొస్తుంది చూడు. నక్క మాంసం అంటారు మా పెద్దోళ్ళు. మా పెద్దవాళ్ళు వీటిని పట్టుకోవాలన్నట్టుకు వెళ్ళేటప్పుడు అడిగేదనమాట,
ఎక్కడికి వెళ్తున్నావు అనేటప్పుడు వాళ్ళు అనేది నక్క మోసానికి వెళ్తున్నావు అనేది అనమాట. నక్కలు ఎక్కువ తింటాయి ఎండ్రకాయలని. ఈరోజు నేను తింటున్నా. బా రూపా తేడా కొట్టేసింది. ఒకటి తక్కువ అయింది. కారం ఉప్పు ఇంకా తక్కువ చెప్పు. మరింత అట్టుంది బాగా పెద్దదే. అబ్బా ప్రాణం లేచి వచ్చినట్టుంది. ప్రాణం లేచి వచ్చినట్టుందా? బా ఆ గిట్లో ఉంటుంది పొయ్యి పులుసు రసం కొరగంగానే చిట్టని పగలుతుంది నోట్లో. లోపల కారంగా అది తగిలినప్పుడు భలే ఉంది. కృప ఏమంటారా గ్రేవీయా? ఇది మాత్రం సరిగ్గా ఉంది కృప, నిజంగా సూపర్గా ఉంది. నేను చాలా ఎండ్రకాయలు సరిపోతాయిలే అనుకున్నా, నాకే సాలెట్గా లేదు ఈరోజు కూర. ఇప్పుడు ఈ మొరని అన్నంలో కలుపుకొని తిన్నాం, ఎలా ఉంటుంది ఇంకా చూద్దాం. మొరు నలిగింది కూడా తెలియట్లా, అంత బాగుంది. కానీ ఒకటి తక్కువైంది. కథక్కనేందుకు కృప సూపర్గా ఉంది. భలే ఉంది నిజంగా. కృప అయితే సరిగ్గా చేస్తుందండి వంట. ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏదైనా దాంట్లో ఉంటే నేను చెప్తానని. అదే దాన్ని బట్టి ఎట్లా ఫీల్ అవుతావని చూస్తే పాపం కృప మాకు నల్లంగా పోయింది. అదే అన్ని కరెక్ట్ గా వేస్తున్నాయి, ఒకటి తక్కువైందంటే ఏం తక్కువైందని ఆలోచిస్తా అన్న. నల్లగా పోయింది, సారీ కృప, దీంట్లో ఏం తక్కువ కాలేదు, సూపర్ గా చేసాం. ఇదే ఫ్రెండ్స్ వీడియో. రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈరోజు కృప పేరు అట్టు పెట్టావా? ఒకటి తక్కువ